వరంగల్ రాజకీయాలు ఇప్పుడు భద్రకాళి అమ్మవారి సాక్షిగా వేడెక్కాయి. బాలాసముద్రం భూముల వేలం ప్రక్రియలో అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, ప్రస్తుతం కాంగ్రెస్ చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు తీవ్ర స్థాయికి చేరాయి. తడిబట్టలతో భద్రకాళి అమ్మవారి వద్ద ప్రమాణం చేస్తామని ఇరు వర్గాలు సవాలు విసుకోవడంతో వరంగల్ నగరంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. శాంతి భద్రతల దృష్ట్యా రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాల నాయకులను అదుపులోకి తీసుకున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు వరంగల్ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. కోట్లు నువ్వు ఎట్లా ట్రాన్స్ఫర్ చేసినావు? దీని మీద ఆల్రెడీ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ పంపించమని చెప్పి లెటర్ ఇది ఆల్రెడీ ఎంక్వైరీ అవుతుంది. రాజేంద్ర రెడ్డి గారు ఆల్రెడీ విజిలెన్స్ కంప్లైంట్ ఇచ్చారు. మొత్తం మీ బతుకంతా బయటపడుతుంది. మీరు చేసిన 10 ఏళ్లలో చేసిన అన్యాయాలు ఏంటి, అక్రమాలు ఏంటి, నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు. ఏ వెంచర్ వాడికి రేట్లు పెంచాలని చెప్పి ఎవరికి డబుల్ రోడ్లు ఇప్పించినావు. వాళ్ళు రేట్లు అన్ని చిట్ ఫండ్ కంపెనీలకు ఎక్కడెక్కడ డబుల్ రోడ్లు వేసినావో అన్ని వేపించింది మర్యాద రెడ్డి. అవునా కాదా? అను కాలోజీల టెండర్ వేసినావు, దాంట్లో వాడిని మోసమైంది. దాని మీద మేము ఎంక్వైరీ చేయించినాం. ఇప్పుడు ఎంక్వైరీ చేయించి వాడిని బ్యాక్ లిస్ట్ చేసి వాడిని అరెస్ట్ చేయాలని చెప్పి మేము లెటర్ పంపినాం గవర్నమెంట్కి. శ్రీనివాసరావు అంటారు కాంట్రాక్టర్, వాళ్ళ పార్టీకి సంబంధించినోడు. వాడు కాలేజీ కంప్లీట్ చేయకపోతే మేము కూడా ఫండ్స్కి వెళ్ళి రేవంత్ రెడ్డి గారి ఇంట్రెస్ట్ తో కాలేజీ